నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 409 రోజులు అయిందండి. ఈ రోజు 410వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక భక్తి గీతం, అన్నమయ్య వారి యొక్క భక్తి గీతం అండి. వేదములే నీ నివాసమట విమల నారసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాది నాయక నగధర నరసింహ. నారాయణ రమాది నాయక నగధర నరసింహ. నీ రూపం వింత ఎంతయని నిజము తెలియరాదు. నీ రూపం వింత ఎంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి. ఈ రీతి త్రివిక్రమాకృతి వేసితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ.
నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష సికనక నరసింహ శ్రీవల్లభ పురాణ పురుష సికనక నరసింహ దేవామిము బ్రహ్మాదులుకును తెలియనలవి కాదు దేవామిము బ్రహ్మాదులుకును తెలియనలవి కాదు భావింపగ ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ భావింపగ ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ బాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవము వటుగానా బాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవము వటుగానా ఓ సరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ ఓ సరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన నారాయణ రమాది నాయక మగధర నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ గురువు గారి కార్యక్రమం వినిపిస్తుంది కదండి? ఓకే ఓకే. సర్వము గురువు మయము సర్వము గురువు మయము భవరోగ వైద్యుడతడని తెలియము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియము మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 410వ రోజు కదండి? అవునండి, 410వ రోజు. శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఉగాది శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక 2 మాటలు ఉగాది సందేశం తెలుసుకుందామండి. ఉగాది అంటే యుగాది ఉగాదిగా పరిణమించింది.
యుగము అంటే క్షణము అని అర్థం. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము అని 4 యుగాలుగా పిలుస్తూ ఉన్నాం కదా. ఈ 4 యుగాలు కూడా క్షణంతోనే ఆరంభమైంది. అంటే కాలంతో ప్రకృతి ప్రారంభమైంది. నిజానికి దీనికి ఆది ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఇది లేదు. ఉగాది అంటే ప్రారంభం అని అర్థం అండి. ఆది అంటే ప్రారంభం అని అర్థం. సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అంటే ప్రథమ సంకల్పము కలిగినప్పుడు ప్రారంభమైందండి. మీకు అంటే సంకల్పానికి ఎరుకకు ప్రథమ సంకల్పం కలిగిన రోజు సృష్టి ప్రారంభమైంది. ఇది దీనికి అంతం అనేది ఇప్పుడు ఈ ప్రారంభానికి అంతం లేదు. ఎందుకని 432 కోట్ల సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి ఈ సృష్టి ఈ సౌరమానం ప్రకారం అంతే. దీని కాలం లేనిది. అందులో ఇప్పుడు 200 కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది. ఇంకా 232 కోట్ల సంవత్సరాల తర్వాత అయిపోతుంది అంటే అయిపోయేది ఆడికి. నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్ర లేసేది ఉండలే. ఇది అయ్యే ప్రసక్తే లేదు. ఉగాది శుభాకాంక్షలు, శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు సత్యం చెప్తారు, అనుభవానంద స్వామి చెప్తారు. నండి చూడండి, ఈ సత్యాన్ని తెలుసుకున్నా సచ్చేది నిజమా కాదా? ఈ సత్యాన్ని తెలియకున్నా సచ్చేది నిజమే. కానీ సత్యము అసత్యముల్లో సమరస భావము మీరిన అచల పరిపూర్ణాన్ని తెలియకుండా పోతే సస్తానే ఉంటారు. జాగ్రత్త. దీన్ని సత్యము అంటారండి. చూడండి, అంటే సత్యము చెప్పబడేటప్పుడు తెలియదు, గురుముఖంగానే తెలుస్తుంది. ఎక్కడంటే అక్కడ తెలియదు. నెక్స్ట్, ఉగాది శుభాకాంక్షలతో శుభకృత నామ సంవత్సరంలో ధర్మం చెప్పబడుతుంది. చూడండి, అంటే ఇంతకు ముందు చెప్పలేదా అంటే ఎన్నో సార్లు మనం విన్నాం కానీ దాని గురించి మనకు తెలియదు. చూడండి, ధర్మము అంటే పుట్టుక, ఈ యొక్క యుగం యొక్క ధర్మం అంటే సృష్టి యొక్క ధర్మము అనేది అది పుట్టుక ధర్మం అంతే. అది ధర్మము తెలియకున్నా పుడతారు, తెలిసినా పుడతారు. ధర్మాధర్మములను మీరినటువంటి పరిపూర్ణాన్ని తెలియకుంటే ఎన్ని జన్మలకైనా పుడతానే ఉంటారు. మీ ఇష్టం, పుడతానే ఉండండి. కానీ ఈ యొక్క గురుకృపతో గాన తెలుసుకునే ఆచరణ యోగ్యుడు కాకపోతే పుడతానే ఉంటారు. ఎన్ని యుగాలకైనా ఆది ఉండనే ఉంటుంది. కానీ గురుకృపతో గాన సత్యాన్ని తెలుసుకుంటే మాట్లాడుతున్నటువంటి మాట లేనిదేనని, చూస్తున్న వాడికి తోస్తున్నదే ప్రపంచమని నిష్ప్రపంచం తెలిసిపోతుంది. 100 రోజులుగా జరుగుతున్నటువంటి జ్ఞాన యజ్ఞంలో మనకందిన ఉగాది సారాంశం ఏంటిదంటే, తెలుసుకుంటున్నవాడు లేదని తెలియాలి అంటే సద్గురు కృప అవసరం. లేకపోతే ఎన్ని జన్మలకైనా వినికిడి జ్ఞానం నాలాగా ఊరికి వినికిడి జ్ఞానం వల్ల ఉపయోగం లేదండి. అంటే ఉగాది అంటే ప్రారంభము అనే అర్థం. ఏం ప్రారంభము? సృష్టి ప్రారంభము. ఎప్పుడు ప్రారంభమైంది సృష్టి? నీకు ప్రథమ సంకల్పం కలిగినప్పుడు, నీకు అంటే అధిష్టాన చేతన బ్రహ్మానికి ప్రథమ సంకల్పం కలిగినప్పుడు సృష్టి ప్రారంభమైంది. ఎప్పుడు అంతమవుతుంది? పంచాంగం ప్రకారం 432 కోట్ల సంవత్సరాలకి మన సాపేక్ష సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం టైము స్పేస్ ఒకేసారి ప్రారంభమవుతాయి. ఎప్పుడు? కలలో. దాన్ని దృష్టాంతం చెప్తాను చూడండి. కలలో కలగనే వాడికి ఆలోచన, కలగనే వస్తువులు ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఇది కొంచెం అది కొంచెం తర్వాత వస్తుందా? కళ గురుగారు ఇంకోసారి చెప్పండి గురుగారు. ఇది చూడండి, ఇది మనకు జ్ఞాన యజ్ఞంలో ప్రతిపాదించబడుతుంది విషయం. అంటే గురుముఖంగా గురుపీఠం మీద వస్తుంది అంటే ఇదే. బాగా గమనించండి. కళ ప్రారంభమయ్యేటప్పుడు కళలో కలగనే వాడికి ఆలోచన ఎప్పుడు ప్రారంభమైందో కళ్ళలో వస్తువులు కూడా అప్పుడే ప్రారంభమవుతాయా, తంతనిగా ప్రారంభమవుతాయా? యా, మా అమ్మాయి చెప్తాది, నిన్న ఎప్పుడన్నా కలగన్నావా అమ్మా అంటే అప్పుడు అమ్మాయి చెప్తాది, కలగన్నా. అదేదో పెద్ద ప్యాలెస్ ఏముందంట, పెద్ద ప్యాలెస్ ఉందట.
పెద్ద ప్యాలెస్, తలుపు తెరిస్తే దాని లోపల రకరకాల అది ఆ సినిమాలో చూస్తాం, ఈ సినిమాలో చూస్తాం, ఎంత కలిపి వచ్చేసి ఉంటది అనమాట. అవన్నీ ఒకేసారి. మరి అమ్మ మేలుకుంటే ఏమైంది, యాడికి పోయిందంటే అది పోయింది, మేము కనపడలేదు, ఏం చేసేది అంటే ఎక్కడికి పోయిందమ్మా, అది కళ నాయన, ఊహ అనింది అనమాట. చూడమ్మా ఇదంతా కూడా ఊహే కదా అంటే ఇంకా అప్పుడు తిరుక్కుంటది అమ్మాయి గారు. నాన్న మీకేం తెలియదు నాన్న, ఎంతసేపు యోగ వాసిష్టము, భగవద్గీత ఇది చదివి మీలాంటి వాళ్ళు ఎంతసేపు ఈ మాటలు చెప్తారు, హాయిగా ఉండండి ఒక చోట అంటే వాళ్ళకి ఆ కళ్ళలో ఉండేది అంటే ఇంక కళ్ళలో జీవిస్తూ ఉంటారు అంతే. ఇంక మనం పరిపక్వత చెందలేదు, ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న జ్ఞానయజ్ఞం గాని, ఈ సృష్టి గాని, నువ్వు గాని, నేను గాని, శ్రోతలు గాని ఇంతేనండి. ఏమండి ప్రారంభంగా చెప్పలే, నీవు నేను ఈ శ్రోతలు లేని ఈ కాలమే లేదు లేదు, పుట్టనే పుట్టలేదు ఈ ఆత్మ సచ్చేది లేదు లేదు లేదండి. ఇదంతా ఏం సందేహం మీకు? కాకపోతే టైం అండ్ స్పేస్ మధ్యలో మనం తెలుస్తూ ఉన్నాం. ఈ రెండు ఒకేసారి టైం అండ్ స్పేస్ ఈజ్ ఆల్సో కొలాప్సబుల్. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఆకాశం శాశ్వతం కాదండి. ఆకాశం స్పేస్ అంటే ఆకాశమే కదా, అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం కదా. కాబట్టి ఉగాది అంటే సృష్టి ప్రారంభము అని అర్థము. ఎప్పుడు ప్రారంభమైంది? ప్రథమ సంకల్పం. నీకు ఆలోచన కలిగినప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడు పోతాది? నీకు భ్రాంతి పోయినప్పుడు. సృష్టి లేదు. ఇప్పుడు ఆకాశం కొలాప్స్ అవుతుందంటే మనం ఎప్పుడైతే మనము దాన్ని మనం విరమించామంటే చూడటం విరమించాం, అప్పుడు కొలాప్స్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు సృష్టి ఆడుంది, నీలో ఉంది. కాబట్టే నీకు అంటే నాకు ఉగాది శుభాకాంక్షలు అట్లా అనమాట. కానీ ఇది లేనిదని తెలిసినటువంటి వాడికి ఉగాది అయినా ఒకటే, జనవరి 1 అయినా ఒకటే, ఏదైనా ఒకటే వాడికి. అంతే కదా గురుగారు, మరణించామంటే సుశుక్తి, లేచామంటే వచ్చేస్తాయి. అది కాబట్టి లేని సృష్టిలో లేని ఉగాది శుభాకాంక్షలు లేకనే తెలియజేస్తున్నాను. క్లియర్, ఇందులో అనుమానం ఏం లేదు. అవునండి. మరి ఎట్లా తెలియజేస్తున్నారు? మీ పాట తీసుకుందాం. వేదములే నీ నివాసమట విమల నారసింహ. మీరు వాడిని పాట. ఇది చెప్పడానికి, లేనిది లేదని చెప్పడానికి పరిపూర్ణం చెప్తాదా? అందుకే వేదం అవసరమైంది. అది చెప్పడానికి ఓంకార పీఠం, శూన్య సింహాసనమే వేదం. వేదం అంటే ఓంకారం, ఓంకారం అంటే వేదం, రెండు ఒకటే. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ఒక ఉపాధిని ఆశ్రయించి, ఒక శ్రీకృష్ణ పరమాత్మ లాగా, ఒక రాముడు లాగా, ఒక రామకృష్ణ పరమహంస లాగా, ఒక శంకరులాగా, ఒక జ్ఞానేశ్వరులాగా ఒక ఉపాధిని తీసుకొని వచ్చి ఓంకారాన్ని ఉపయోగించి పాఠం చెప్తాడు. అరే దక్షిణామూర్తి లాగా భావించండి అయ్యా అంటే, ఇప్పుడు ఒక ఆమె అదే కాంప్లిమెంట్ పంపించారు. మేము ఏమంటారంటే సనక సనందనాథులు అయిపోయినాము అంటారు. అది వినికిడి అంటే పుట్టి వినికిడి జ్ఞానం కాదు, ఆమె అనుభవ జ్ఞానం అంటాను. ఇప్పుడు నేను ఇప్పుడు సనక సనందనాథులుగా నువ్వు ఫీల్ అయినావు అంటే ఇంక నాకేం కావాలి చెప్పండి? అంటే చెప్పే ఆయన దక్షిణామూర్తిగా భావించాలంటే ముందు నేను వినేవాడు సనక సనందనాథుల స్థానంలో ఉండి వింటే మళ్ళీ వినాల్సింది ఏముందా? వినింది ఏముందా? వినబోయేది ఏముందా? మరి కాబట్టి వేదములే నీ నివాసమట. ఈ యొక్క లేని సృష్టి లేదని చెప్పడానికి గురుమూర్తి వేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, వేదము కేవలం శబ్ద ప్రమాణం మాత్రమే. అది అంటే ఇప్పుడు ఇక్కడ వేదం ఓంకారం అంటే శబ్దం, శబ్దం అంటే ఎరుక, వేదం అంటే ఎరుక. అవును, ఎరుకుతోనే ఎరుక లేదని చెప్పాలి, ముళ్ళుతోనే తీస్తున్నారు. అంతే, రైట్. ఇప్పుడు వేదము అంటే ఎరుక సరే, వేదం అంటే శబ్దము, శబ్దంతోనే శబ్దం లేదని చెప్తారు. అవును. కానీ దీనికి సాజన్మ సాకార సద్గురుమూర్తి ప్రత్యక్ష ప్రమాణము. ఇది మర్చిపోకూడదండి, ఇది పాటలో చెప్పి చూపిస్తాం. క్లియరా? ఇప్పుడు మీరు పాడిన పాట గాని, ఈ శబ్దం గాని, అక్షరాలు గాని ఆల్రెడీ ఉండేవే, నేనేం కొత్తగా తెచ్చిందేం కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అన్నమయ్య గారు రాసినట్లు ఆడుండేటట్లు మీరు పాడినట్లు నేను అర్థం చెప్పబోతాను అంతే. ఇదంతా శబ్ద ప్రమాణమే. మీకు ప్రత్యక్ష ప్రమాణం కావాలంటే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ లాగా, వివేకానంద రామకృష్ణ పరమహంస లాగా ఖచ్చితంగా ఈ జన్మలో నీలాంటి మానవ రూపంలో వచ్చి నీకు బోధించాల్సిందే, లేకపోతే రాదు.
ఇదో వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల, మలము అంటే ఓంకారం, విమల ఓంకారానికి అతీతుడా అచల పరిపూర్ణ గురుమూర్తి కీర్తన చూడండి. విమల నారసింహ, నరుడికి సింహం వంటి వాడా. ఎట్లా నరుడికి? నరుడు అంటే ఎరుక, సింహం అంటే గురువు. చూసుకోండి, నరుడికి సింహం వంటి వాడు నారసింహుడు. అంటే నరుడే నారాయణుడిగా చేయగలడు, నరుడిని నారాయణుడిగా చేయగలడు. అక్కడ అహంకారానికి అంకుశం వంటిది, ఏనుగుకు అంకుశం వంటిది అంటారు. ఇక్కడ విమల నారసింహ అంటే నా ఎరుకను తొలగించేటటువంటి, నా ఎరుకకు సింహం వంటి వాడండి నరసింహుడు. క్లియరా? అయితే నాదప్రియ అంటే నాదం అంటే శబ్దం కదండి. అడిగే పద్ధతిలో అడిగితే చెప్పే పద్ధతిలో ఆయన చెప్తాడు. తనుమన ధనములు సమర్పించి పూర్తిగా ఆయన చెప్పేది విశ్వాసంతో వింటే, నువ్వు వినకనే వింటే ఆయన చెప్పకనే చెప్తాడు. నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఆయనకు పూర్తిగా తద్విద్ధి ప్రణిపాతన. ఎట్లా తెలుసుకోవాలి దాన్ని? పరిప్రశ్నేన సేవయా, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవిస్తే అప్పుడు ఆయన దక్షిణమూర్తి అవుతాడు. నంబర్ 2, ఆయన ఘోరపాతక నిరుహరణ. ఎంత గొప్ప పదం అండి. మొత్తం భగవద్గీత సారాంశం అంతా వచ్చేసింది చూడండి. ఘోరపాతక అంటే అతి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ అన్నారు 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో. నువ్వు పాప సముద్రుడి వై ఉంటే కూడా పర్వాలేదు, సద్గురుమూర్తికి దాసోహం అయితే, సద్గురుమూర్తికి తారసపడితే ఆయన పూర్తిగా ఏం చేస్తాడంటే నివారిస్తాడు ఎరుకని. ఎట్లా? కుటిల దైత్య దమన. ఎన్నో కల్మషాలు ఉన్నటువంటి రాక్షసులంతా కూడా, రాక్షస గుణాలనంతా కూడా నాలో తీసేస్తాడు. ఎవరు ఆయన? అచల పరిపూర్ణ గురుమూర్తి. ఎవరు? నారాయణ రమ అధినాయక లక్ష్మీదేవికి భర్త అయినటువంటి సాక్షాత్తు వికార రహిత విష్ణు స్వరూపుడే. ఈ యొక్క నగధర శరీరాన్ని ధరించి ఉన్నప్పటికీ ఆయన కదలిక లేనివాడే. నగము అంటే కొండ, అంటే అచలము. శరీరాన్ని ధరించినటువంటి అచలుడా నగధర నరసింహ. అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి, నువ్వు తిరుగాడుతున్నావు గాని నీకు కదలిక లేదు, ములుగు చెంది లేకుండా నువ్వే ఉన్నావు తండ్రి అనేటువంటి భావం మనకుంటే మళ్ళీ ఇరుగాడుందండి. మనం చూసే చూపులోనే ఉందండి ఏదైనా. నంబర్ 3 చూడండి, కావాలంటే చూడండి ఎట్టొస్తాడు ఆయన. అప్పుడు 3 అడుగులు అంతకొద్దు, 3 అడుగులు నేల అడిగా ముచ్చటగా అంతకొద్దు పొట్టోడుగా వచ్చా. ఇప్పుడు పొట్టోడు అనిపిస్తుంది కదండి. పొట్టోడుగా వచ్చాడు వామన అవతారంలో. కానీ కొద్ది రోజులు గండ్ర కొట్టలు పట్టుకొని తిరిగా కొద్ది రోజులేమో రామావతారంలో వచ్చా. మరి అసలు ఇందులో నీది ఏడు? ఇందుకు ఎవరు నువ్వు? అర్థం కాలేదు మాకు. నీ రూపము ఇంత ఎంత అని నిజము తెలియరాదు. ఇందులో ఏది నువ్వు? అన్ని నువ్వేనయ్యా బాబు. అదే కదా అర్థం. అది ఈ రీతి త్రివిక్రమాకృతి. ఎట్లా ఆకర్షించావు ఆయన? ఎట్లా అది మీకు 3 అడుగులు అడిగినప్పుడు ఎట్లా ఆక్రమించాడు ఆయన? మొత్తం త్రిభువనములని అంతా ఆక్రమించేశాడంటే ములుగు చెందిన చంద్రు లేకుండా ఆయనే ఉన్నాడు. అహంకారం లేనిది అని అర్థం. కాబట్టి నీ రూపం ఇంత అంత అని చెప్పి, ఇప్పుడు నీ రూపం అంతా మరుగుజ్జు రూపమైన వామనుడు నువ్వా, లేకపోతే ఆ రాముడు నువ్వా, పరశురాముడు నువ్వా, లేకపోతే ఒక శంకరాచార్యులు నువ్వా, కృష్ణప్రభువులు నువ్వా, అవధూత వెంకటేశ్వర, ఇందులో ఏదయ్యా నువ్వు? సారే చెప్పు. ఇప్పుడు ఇంటా ఉండేటువంటి ఆ యొక్క ఓంగొడతా ఉండేటువంటి నాగేశ్వర ప్రసాద్ కూడా నువ్వే. కాకపోతే నువ్వు మనం గుర్తు చేసుకోవాలంటే మనలో పనిచేసేది ఏదో శక్తి ఉందంటే అది. అవును, అది నిజమే, లేదని చెప్పట్లేదు. కానీ సహజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా నాకు అవగాహన కలగాలంటే, ఇంకే దృష్టికోణం మారాలంటే ఏం లేదు. కాబట్టి త్రివిక్రమాకృతి నేసితి నరసింహ. నెక్స్ట్ గోవింద గుణగణ హరణ కోటి సూర్య తేజ. గోవింద గోవింద. గుణగణ హరణ అంటే గుణములు అంటే 3 అండి.
ఏంటి సత్వ రజ తమ. గణం అంటే సమూహం అండి. గుణ గణహరణ, ఎన్ని గుణాలు ఉండినా, నాలో ఎన్ని గుణాలు ఉండినా అదంతా అచల పరిపూర్ణ గురుమూర్తి దగ్గర పుష్. అది గుణగణహరణ. గోవింద అంటే ఇంక అదే నా జన్మలు గోవింద అని అర్థం. ఇంకా జన్మ ఎక్కడిదండి? అచల పరిపూర్ణ గురుమూర్తి సాజన్మ సాకార సద్గురుమూర్తిగా తలపలముండ్రత్నమై దక్షిణామూర్తి వెలిసిన తర్వాత ఇంకా జన్మ ఎక్కడిదండి? అసలు ఆడ పుట్టానండి. గుణగణహరణ. మళ్ళీ కోటి సూర్య తేజ, ఇది మామూలు వెలుగా, ఒక సూర్యుడు వెలుగా ఇది. నిత్య చైతన్యం, నిత్య ప్రకాశం, నిత్యానందం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత యది బాహ సదృశి సాస్యత్ భాసస్తస్య మహాత్మనః. అర్జునుడు చూడలేకపోయినాడు. కారణం ఏంటి? చూసేవాడు కనపడడం లేదు. చూసేవాడు కనపడడం లేదు. అంతా అదే ఉంది, అచల పరిపూర్ణమే ఉంది, నామరూపాలే లేవు. అంటే నిండిపోయాడు. అసలు ఎక్కడ ప్లేస్? మనం మన శబ్దానికి పరిపూర్ణంలో ప్లేస్ ఉందా? లేదు. ఇంక మరి చెప్పేదానికి నువ్వే అన్నావు, వినేదానికి నేనే అన్నాను. అదనమాట. కోటి సూర్య తేజ శ్రీ వల్లభ. వల్లభ అంటే భర్త, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త అంటే ఇట్లాగనా మన మామూలుగా ఒక మానవ రూపం అదే? ఊహా చిత్రాలండి, భక్తి కోసం కల్పించిన ఊహా చిత్రాలండి. పార్వతి పరమేశ్వరులు, లక్ష్మి విష్ణువు, బ్రహ్మ సరస్వతి అంటే ఊహా చిత్రాలే కదండి. బ్రహ్మ అంటే జ్ఞానం, సరస్వతి అంటే జ్ఞానం. బ్రహ్మ 4 పైన పెట్టుకున్నాడు అంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలని అర్థం. అట్లా మరి లక్ష్మీదేవిని విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు అంటే స్త్రీకి అంత గౌరవం, స్త్రీ పురుషులు ఒకటేనని అర్థం. పార్వతి పరమేశ్వరులు సగం దేహం చేసుకున్నాడు అంటే చీలిన వెదురు బొంగు లాంటి వాడండి పురుషుడు. చీలిన వెదురు బొంగు లాంటి వాడంటే వెదురు బొంగు చీలితే రెండో సగం, ఒక సగం భార్య, ఒక సగం భర్త. అట్లా వర్ణిస్తాయి వేదాలు. కాబట్టి శ్రీ వల్లభ పురాణ పురుష. పురాణ పురుష అంటే పాతవాడు అని అర్థం అండి. పురాణం అంటే పాత. ఎంత పాత అంటే దానికంటే ముందేమి లేదనమాట. అవును. ఆ పురాణం అంటే ఇక్కడ అష్టాదశ పురాణం కాదు, పురాణ పురుష అన్నారు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఆది పురుషుడు. అది అది నమో నమో. అదే అదే తర్వాత పురాణ పురుషుడు అంటే ఆది పురుషుడు అంటే ఇక్కడ చెప్తా ఉంటే చూడండి, రెండుకు అదే వస్తుంది. ప్రథమ సంకల్పము ఉగాది అని చెప్పాను మీకు. అది కాదు, సంకల్పానికి ముందే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు తెలీదండి. సృష్టి లేదు అక్కడ, సృష్టి లేదు అప్పుడు. ఈ సృష్టి అంతా ఏంది? కేవలం నా మనోకల్పితం. ఇప్పుడు కూడా లేదు ఇది. ఎప్పుడు పోతుంది? అసలు పుట్టిన లేదు, ఎట్టపోతుంది? ఇది అచల పరిపూర్ణ గురుమూర్తి అవగాహన. కాబట్టి పురాణ పురుష. శిఖ నఖ నరసింహ. శిఖ అంటే తల, నఖ అంటే గోరండి. నా గోటు నుంచి నా వెంట్రుక వరకు, చిట్ట చివరి వరకు పూర్తిగా నేను ప్రతి రక్తపు బొట్టులోనూ ఇదే ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే నాకు ఆ గురుమూర్తి దర్శనం ఇస్తాడు. చూడండి మరి ఎందుకు అనంటే, ఎందుకు కలిగి ఉండాలి? ఆయన అంత గొప్ప, అని అంత గొప్పవాడు అంటే చూడండి ఎంత గొప్పవాడు. దేవా మేము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు. బ్రహ్మ అంటే పుట్టుకకి సంకేతం కదా. బ్రహ్మ అంటే పుట్టుకకు సంకేతం కదండి. సంకేతం. మరి మీరే చెప్పండి, ప్రథమ సంకల్పం కలిగినప్పుడు సృష్టి అని చెప్పాను కదా. ఆ సంకల్పం లేనిదే కదా బ్రహ్మ. ప్రథమ సంకల్పం లెక్కేసుకోండి సృష్టి. అవునండి, అంతే కదా. బ్రహ్మ ప్రథమ సంకల్పం కింద లెక్కేసుకోండి. విష్ణువు అంటే ఇప్పుడు పోషిస్తా ఉండేవాడని లెక్కేసుకోండి. లేక అర్థం పోగొట్టబోయేవాడని లెక్కేసుకోండి. 3 లెక్కేసుకోవడం లెక్కలోనే లెక్క తప్ప. ఈ 3 ఒకటే. ఒకదాని గురించే. పుట్టింది ఎవరు? నేనే. స్థితిలో ఉండేది ఎవరు? నేనే. లయమయ్యేది ఎవరు? నేనే. ఈ 3 అవస్థలో ఉంది నేనే. అంతేనండి. నిద్ర లేస్తే బ్రహ్మ, నిద్ర లేస్తే నువ్వే బ్రహ్మ, ఇప్పుడు నువ్వే విష్ణువు, నిద్రపోతే నువ్వే శివుడు. ఇగా చెప్తానేది ఇక్కడ. సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రథమ సంకల్పం కలిగింది కదా సృష్టికి. అది బ్రహ్మ ఇక్కడ సమిష్టికి. ఆయన కూడా తెలిసేదానికి కాదు, ఎందుకంటే దానికి ముందే ఉన్నాడు కదా, ఎక్కడ తెలుసుకుంటాడు ఆయన. అట్లా ఎప్పుడు ఉండేది కాబట్టి
మేము బ్రహ్మాదులకు తెలియను అలవి కాదు భావింపగా అసలు సింపుల్ చిన్న పిల్లోడు ముందు కనబడినవే ఎట్లా ఇంతవరకు మాకు ఎవరికి తెలిసేదని కాలేదు కదా. ఆలోచించి ఒకసారి అదే విధంగా ఆలోచిస్తే మరి ప్రసాదునికి కనిపించిన వెంటనే ఎట్లా అంటే వయసుతోనూ జన్మలతోనూ పనిలేదు దానికి. గురువు ఉంటే భక్తి ఉంటే అచంచలమైన భక్తి ఉంటే గురువు ఉంటే ప్రత్యక్ష అంతటా అదే. ప్రహ్లాదుని ఎదుట పరగితి నరసింహ ప్రహ్లాదుడికి మాత్రం కనిపించినవన్నే నువ్వు కూడా అంతే భక్తితో ప్రార్థిస్తే అంత విశ్వాసం నీకుంటే నీకు కూడా కనిపిస్తాడు. మానవ జన్మ దీనికి అనువైన జన్మే కాబట్టి నువ్వు పరిపక్వత చెందాల్సింది మనమే. నెక్స్ట్ ఏంటి అదేం చదువు 6వ చదవండి. ఏదండి 4వదండి 6వ దాస పరిపుర సులభ తపన చంద్ర నేత్ర అండి. దాస పరిహర కా ఉండదు హర ఉంటది అక్కడ ఏదో అర్థవంతమైన ఏదో మిస్ అయింది మీరు అంటే రాసుకోవడంలో ఎక్కడో మిస్ అయింది అది. దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర. దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర. దాసవ వాసవ సురమత ముని సేవిత. ఓకే ఓకే ఓకే. వాసవ అంటే ఇంద్రుడు. వాసవ అంటే ఇంద్రుడు. సురముఖ అంటే ఇంద్రుడు దేవతలు అందరి చేత పూజించదగిన వాడు అందరికీ పూజ్యనీయుడు. మరి దేవతల చేత కూడా పూజలు అందుకుంటున్నాడు అంటే మరి మానవులమైన మనం ఎంత చెప్పండి. భాసురముగా అంటే ప్రకటించబడేటట్లుగా భాసురం ఇక్కడ ప్రకాశం మాత్రమే కాదు అందు ఇంధన రాక ఎందు చూచినను పరిపూర్ణ బ్రహ్మమే ప్రకటమై ఉండు ములుగు చేతనికి చందు లేకుండా అంతటా ఉండేటటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తి శ్రీ వెంకటగిరిని పాయని అంటే వదిలిపెట్టని. ఎక్కడ శ్రీ వెంకటగిరిది ఉండేది? 7 కొండల పైన. 7 కొండలు ఏడున్నాయి? షట్చక్రాల తర్వాత సహస్రారం 7వ కొండ. ఇప్పుడు గురుమూర్తి ఏడున్నాడు? 4 ఉండే డాడీకి పోయాడు. అంతటా ఉండే పరిపూర్ణ 4 లేక డాడీ పోయిందా? ఎట్టుంది? గురువాక్య రీతిగా గురువాక్య సందేశంగా సత్గురుమూర్తి రూపంలో ఉంది. సత్గురుమూర్తి ఎట్టున్నాడు? ములుగు చెందాల్సిన లేకుండా అంతటా ఉన్నాడు. అంతటా ఉండే గురుమూర్తి మానవ రూపంలో నాకు తెలియజేసినప్పుడు నాకు మానవ రూపం ఉండేంత వరకు కూడా అదే ధ్యాస కదా ఉంటది. భాసురంగా ప్రకటించబడేటటువంటిగా శ్రీ వెంకటగిరిని పాయని వదిలిపెట్టకుండా. వెంకటగిరి అంటే నా దేహమేనండి. తిరుమలలో ఉండే 7 కొండలు అక్కడ మాత్రమేనా? నా దేహంలో లేదా? 7 కొండలు పైన వెంకటగిరిని పాయని దైవము అటుగానా. కాబట్టి నిజమైన దైవము అచల పరిపూర్ణమే. దాన్ని తెలియజేసేటువంటి అచల పరిపూర్ణుడు దానికి అది సమానమే. కాబట్టి ఓ ఏమంటే మళ్ళీ అదంటే ఓ సరేనా సరదానా ఓ సర కేగితివి ఏగితివి పెట్టి ఓకే. ఈ విధంగా అచల పరిపూర్ణ గురుమూర్తిని అన్నమయ్య గారు కీర్తించారండి. ఇప్పుడు మనం సందార్థం నెంబరు 93 చూద్దాం. తాననే పరిపూర్ణంబున అక్కడ ఈ గేయంలో కీర్తించినటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తికి పరిపూర్ణానికి మనము అభేదం చూడాలి. పరిపూర్ణము పరిపూర్ణుడు ఒక్కటే. ఇక్కడ చూడండి, అంటే తానంటే ఏంటి అనే అవధూత స్వామి అడిగినటువంటి ప్రశ్నకి తాను అంటే పరిపూర్ణము అని మనం అప్పుడే సమాధానం చెప్పుకున్నాం. ఈ రోజు అధ్యాయం చివరి కాబట్టి దాన్ని ముగిస్తున్నాడు అవధూత స్వామి. తానన్నే పరిపూర్ణంబున నేను కింత నేమము గలిగిన్ మేనని నమరుపు ఆయను మానుగనివి ఎల్ల మాయా మరి లేనే లేదు పరిపూర్ణము మహిమాలుగాదు తిరుగుము దృష్టాంతము ఎరుకే ద్రాష్టాంతము పరికించి చూడగా భ్రమరూపమాయేను మరి లేనే లేదు పరిపూర్ణము మహిమాలుగాదు. 11వ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము. తాననే పరిపూర్ణంబున నేననే ఎరుగకింత నేమము గలిగెన్ మేనని నమరుపు ఆయను మానుగనివి ఎల్ల మాయా మరి లేనే లేదు
దృష్టాంతము పరికించి చూడగా బ్రహ్మరూపమాయేను మరి లేనే లేదు పరిపూర్ణము మహిమలుగాదు. చివరగా తనకు తానుగా నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే తోచబడిన మాయ ఎరుక లేనిదని తెలుసుకుంటే చాలు. పరిపూర్ణము స్వతసిద్ధం. దృష్టాంత ద్రాష్టాంతములను కూడా భ్రమరూపమేనని పరిశీలించి గుర్తిరిగిన గుర్తును విడిస్తే పరిపూర్ణము మహిమాన్వితము కాదు. ఉన్న పరిపూర్ణం ఉన్నదున్నట్లు ఉంటుంది. సరేనా? ఇది శ్రీ 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 సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి విరచించిన పరిపూర్ణ బోధామృతమును మహా అద్వైత పరమతత్వ కందార్థములలో ద్రాష్టాంత లక్షణం అనే 11వ అధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు శ్రీ సహజాచల రాజయోగి సంక్షిప్త భావార్థ ప్రదీపిక సంపూర్ణము. పరిపూర్ణం అనేది మహిమలు కాదు. అంతటా ములుగుత్తు సందు లేకుండా ఎప్పుడు నిశ్చలంగా సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వదేశాల్లోనూ సమాప్తం అంతటా అదే నిండి ఉంది. దాన్నే ఇక్కడ పరిపూర్ణం అన్నారు. అందులో లేనిదేది శుభకృత నామ సంవత్సర సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలుసుకుంటున్నానే, ఈ నేనుకు ఆది లేదు కానీ అంతం ఉంది. ఆదికే అంతం ఉంది అని ఎట్లా చెప్తానంటే, లేని ఆదికి అంతం ఎట్లా ఉందని చెప్తానంటే, సృష్టి ప్రారంభం కాలేదు అయినా ప్రారంభం అయినట్లు మనమంతా ప్రవర్తిస్తున్నట్టు కాలం జరుగుతున్నట్టు తెలుస్తున్నట్టు ఉండేది భ్రాంతికి స్వరూపానికే. కాబట్టి భ్రాంతికి భ్రాంతి రహితం అయితే అది ఎరుకకు అంతం. ఎప్పుడు అంతం అవుతుంది? తాననే పరిపూర్ణం స్పష్టంగా తెలిసినప్పుడు. నేననే ఎరుకకు ఇంత నేమము కలిగన్, ఎంత కలిగింది నేమము? అదే ఇప్పుడు ఇంత కాలం అయింది, 200 కోట్ల సంవత్సరాలు పూర్తయింది, సృష్టి ప్రారంభమైనది ఉంది కదా. ఇదేదైతే ఉందో అది దేనికి కలిగింది? ఎరుకకు కలిగిందా పరిపూర్ణానికి కలిగిందా? ఎరుకకి. కాబట్టి ఎరుక లేనిది, దీనికి దానికి సంబంధం లేదు. ఎరుక కలిగింది. ఎందుకు నాకు తెలియకుండా పోతా ఉంది అంటే, మేననిన మరుపు ఆయనో, ఎందుకు నాకు తెలియట్లేదయ్యా? దేహానికి పరిమితమై ఆలోచిస్తున్నాను కాబట్టి. మరి నాకు ఎట్టా ఎప్పుడు తెలుస్తుందయ్యా? సద్గురుమూర్తి ఎరిగినప్పుడు, పూర్వజన్మ సంస్కారాలు పండినప్పుడు. మేననిన మరుపు ఆయను మానుగనివి ఎల్ల మాయా. 25 ఈ 24 ఇంద్రియాలతో కూడి మాయ అవిద్యగా ప్రవర్తిస్తున్నాను. క్లియర్? అది సృష్టికి కారణమైన వస్తువు మాయ అండి. దానికేనండి ఉగాది. దాన్ని జరుపుకుంటా ఉండేవాడు మరుపులో ఉండేవాడు అండి. మరుపులో ఉండేవాడు అంటే ఇంద్రియాలతో కూడి మమేకమైన వాడండి. ఇంద్రియాలతో కూడి మమేకమైన వాడిని అవిద్య అంటామండి. మాయ అంటే సృష్టికి కారణమైనటువంటి ఆ చైతన్యం అండి. మాయకు దీన్ని వదిలితే ఉనికి లేదు. ఉపాధి రహితంగా మాయను చూపించండి. ఉపాధి రహితంగా మాయను చూపించలేదు అంటే ఇది మాయ అంటే లేనిదే కదా. అవునండి. కాబట్టి ఉపాధి రహితమైంది పరిపూర్ణం. కాబట్టి పరిపూర్ణం అంతటా ఉండేది ఉపాధి సహితంగా మాత్రమే తెలియబడేటటువంటి మాయ అవిద్యగాను మాయగాను ఉంటుంది. అవిద్యను విడవాలి అంటే వ్యష్టి ఎరుక పోతే దాన్ని అవిద్యను విడవడం అంటారు. సమిష్టి ఎరుక రహితమైనప్పుడు అతన్ని పరిపూర్ణుడు అంటారు. సమిష్టి ఎరుక రహితం కావడం ఎట్లా? సద్గురుమూర్తి సాజన్మ సాకార సద్గురుమూర్తి చేత ఈ యొక్క పరిపక్వత చెందినటువంటి శిష్యుడు సరిగ్గా అతన్ని ఫాలో అయితే అనుసరిస్తే అవుతుంది. అప్పుడేమని తెలుస్తుంది? ఓహో ఇది లేదు, పరిపూర్ణం అనేది కొత్తగా నాకు వచ్చి బోధించాల్సిన అవసరం లేదు, అది మహిమలు కాదు అని ఈ దృష్టాంతాన్ని తెలుసుకుని ఇది భ్రమరూపమని, భ్రమకే భ్రమరహితం కావాలి. భ్రమయ్యనిన పుట్టుకనినను భ్రమకే నామంబులిట్టి భ్రమవే నీవున్ భ్రమయి మేను జగత్తులు భ్రమయి మేను జగత్తులు. భ్రమకే భ్రమ అండి. కాబట్టి ఇప్పుడు భ్రాంతి రహితం కావాల్సింది ఎరుకకే.
ఎరుక భ్రమ కలిగినప్పుడు సృష్టిగాను, స్థితిగాను, లయంగాను తెలుస్తూ ఉంటుంది. కాబట్టి భ్రాంతికే భ్రాంతి రహితం కావాలి అని తన ద్రాష్టాంత లక్షణాన్ని పూర్తి చేశాడు మనకు అవధూత స్వామి. మరి ఇప్పుడు ఇంత స్పష్టంగా ఉండే బోధ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ తన శ్లోకం నెంబర్ 24. ఆహా, ఇది నేను ఆసక్తులుగా ఉంటే కూడా నిన్న ఈ రోజు మీ పాటల వల్ల, మీరు పాడిన పాటల వల్ల కొంత అవగాహన అయ్యి చెప్పగలుగుతున్నానండి. నిన్న మనకు 24వ శ్లోకానికి జ్ఞానేశ్వర భావం తెలుసుకోవాల్సి ఉంది. కాస్త పూర్వరంగాన్ని నిన్న జరిగిన విషయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తానండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావం అజానంతో మమావ్యే మనుత్తమం. దాని అర్థం ఏంటంటే అచల పరిపూర్ణుడైనటువంటి నేను అత్యుత్తముడు, శాశ్వతుడు, పరంభావుడు. ఇదేంటి అచల పరిపూర్ణుడు నిర్వచనించారు కృష్ణ పరమాత్మ. నన్ను మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు చెప్పేదా? నంబర్ 1 అబుద్ధయ, నంబర్ 2 అజానంత. సృష్టిని నమ్మడం వల్ల నువ్వు అబుద్ధుడైనావు, అందుకే నీకు అజ్ఞానం ఆవరించింది. అందుకనే అవ్యక్తానికంటే అవ్యక్తమైనటువంటి నన్ను నువ్వు వ్యక్తిగా చూస్తా ఉండావు. దేవకి వసుదేవులకు పుట్టాడు కదా అంటే ఎందుకు అప్పుడప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఎత్తుకుంటారంటే కృష్ణ పరమాత్మ అవతారంలో భగవద్గీత బోధించబడింది కదండి, అందుకని వారి తల్లిదండ్రులను తీసుకుంటానండి. నాయన దేవకి వసుదేవులకు జన్మించినటువంటి పిల్లోడు అనుకున్నావా? అనుకుంటావులే. ఎందుకు అనుకుంటావంటే నువ్వు చెప్పేదే నీలాగే వింటా, నీలాగే తింటా, నీతో క్లాస్మేట్ గా నీతో పాటు ప్రవర్తిస్తున్నాను కదా, నీతో పాటు మాట్లాడుతున్నాను కదా, కాబట్టి నువ్వు అటు అనుకుంటావు. దానికి కారణం సృష్టికి సంబంధించినటువంటి అంటే నీకు సంబంధించినటువంటి అజ్ఞానమేనైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురువుని ఇప్పుడు గురువుగా ఎందుకు చూడట్లేదు తెలుసా మీకు? ఈలాగా ఉన్నాడు కాబట్టి. అదే చెప్తున్నారు. ఏమని? నువ్వు సామాన్య మనిషిగా, నేను సామాన్య మనిషిగా కనిపిస్తున్నాను కదా, కాబట్టే నువ్వు నన్ను గురువుగా చూడట్లేదు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఏమండి, అవధూత స్వామి మనకు ఫోటోలో ఎట్ట కనిపిస్తారు చూశారు కదా, ఆయన ఉండేటప్పుడు నిజంగా ఇప్పుడు అవధూత స్వామి మా ఇంటికి వచ్చింటే నాకు తెలియకపోతే నేను కూడా ఆయన గురువుగా గుర్తించలేనండి. ఆయన అసలు గురువు అని నేను తెలుసుకోలేను, అసలు తెలుసుకోలేము. ఎందుకంటే నాకు పరిపక్వత లేదు కదా, ఆయన ఏదో ముసలి ఆయన అనుకుంటా అంతే. ఇంకో విషయం కూడా అంతెందుకండి, కృష్ణుడు చాలా స్పష్టంగా, కృష్ణుడికి ముందే కృష్ణ విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ లీలలు చూపించేదానికి ముందే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం పూజలు అందుకుంటోంది. కానీ అదే కాలంలో ఆ ధృతరాష్ట్రుడు గాని, ఆ ధృతరాష్ట్రుడు కూడా విదురుడు చెప్పినంతే వింటాడు. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చినా కూడా ఆ మాట ఏం లేడు. కారణం ఏంటి? వాసన, జన్మ వాసన. అందుకని అజ్ఞానము, అభావము, ఇది అబుద్ధి వల్ల మీరు చూడలేకుండా ఉన్నారు. అదే విషయాన్ని జ్ఞానేశ్వరులు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇకున్న సమయంలో మనకి ఇదైనా పూర్తి అజ్ఞానం చూద్దాం. నెక్స్ట్ ఇది కాదండి, నెక్స్ట్ 24వ శ్లోకం. 24వ శ్లోకం ఇంకా పైకి చేయండి. దాని తర్వాతది ఇక్కడ దీంట్లో కిందికి రండి. ఎంతవరకు అయిందంటే చూడండి, సామాన్య ప్రాణులు ఇట్లా చేయక వ్యర్థముగా తమ హితవుకు తామే కీడు తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారంటే వాళ్ళు అరచేతిలో నీళ్లు పోసుకొని దాంట్లో ఈత కొట్టేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు వాళ్ళంతా ఇంత మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నామండి మనమంతా. ఎందుకునంటే నాకు మోక్షం కావాలని బయలుదేరుతాం, కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను చూసి నాకు ఇక్కడ ఏమొస్తుందని, ప్రయోజనం వస్తుందని ఆలోచిస్తాం. కానీ వాస్తవంగా నిజంగా ఏది తలుచుకున్నవారు ఎక్కడ ప్రవేశించాలి చెప్పండి? ఏడ దిగాలి ఈత నేర్చుకోవాలంటే? నీళ్ళల్లో, బావిలో దిగాలనా? అక్కడ కాకుండా మనం ఏమనుకుంటున్నాం, ఎందుకంటే నీళ్ళలో దిగట్లేదంటే ప్రయోజనాన్ని ఆశించి గురువుని చేయడం. అట్లా చేరిన వాళ్ళకి గురువు కనపడడు. నెక్స్ట్, అమృత సముద్రమున మునగదలిచినప్పుడు, ఏమండి, అమృత సముద్రమున మునగదలిచినప్పుడు
తన నోటిని ఎందుకయ్యా గట్టిగా మూసుకుంటారు మీరు? ఇది ఎప్పుడు మన ప్రారంభంలో కూడా చెప్పారు. అఖిల పరిపూర్ణ గురుమూర్తి బోధిస్తా ఉంటే మీకు నేనేమన్నా ఇప్పుడు నేను కల్పించుకున్న పలుకులు ఏమైనా పలుకుతానా? లేదండి. నేను చెప్పేశాను నాది చిలక పలుకులే. దయచేసి నేను చెప్పే దాంట్లో తప్పులంతా పక్కన పెట్టేసి మీ గురువు గారు చెప్తున్నట్లుగా మీరు ఒప్పులనే తీసుకోండి అని చెప్పాను నేను. కానీ అమృత సముద్రంలో మునగాలనుకుంటే నోరు గట్టిగా మూసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. అట్టుండదు వీళ్ళు చేసేది. తన మనస్సున ఏదో గోతి ఎందు లోతుగా గల నీటిని జ్ఞప్తికి తెచ్చుకుని దుఃఖించనేలా? ఇప్పుడు నిజానికి ఈత నేర్చుకునేసిన తర్వాత నీళ్ళంటే వాడికి భయం ఉండదు. అంతవరకు నీళ్ళు దిగడానికి భయపడతాడు కదా. ఈ అమృత సముద్రం అంటే కూడా అచల పరిపూర్ణం అండి. అచల పరిపూర్ణానికి సంబంధించిన మాటలు వినడానికి చాలా మంది ఇష్టపడరండి. చాలా మంది ఇష్టపడరు. నిన్నే చెప్పాను కదా, మా అమ్మాయి గారికి కళ ఎట్టొచ్చిందమ్మా నీకు అని చెప్తే మాత్రం బాగా చెప్పుకొని వచ్చిందనమాట. ఇప్పుడు నేను తింటా ఉండేది నువ్వు నాకు బోబెడతా ఇదంతా కళమ్మ అంటే మాత్రం అమ్మాయికి కోపం వచ్చేసి. కారణం ఏంటంటే వీళ్ళు కళ జీవితానికి అలవాటు పడ్డారు. నిజ జీవితం వీళ్ళకు అంత ఈజీగా అంటే టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అదో అమృత సముద్రం అంతా ఉంటే అమృతం ఏడుందని చెప్పండి. ఆ ములుగుతానే సందు లేకుండా ఉండేది అమృతం అండి. అది ఏడుందని అడగబాకండి నన్ను. నేను లేకపోతే అంతా ఉండేది అదే, నేనే దాన్ని చూడలేకుండా ఉన్నా. ఇదేం గుర్తు తెచ్చుకుంటాడో తన మనస్సున ఏదో గోతి ఎందు లోతుగా గల నీటిని నెప్తికి తెచ్చుకుని దుఃఖిస్తా ఉన్నాడు. నిజంగా ఈ ఒకే వాక్యం, ఈ ఒక వాక్యం పైన ఒక పేజీ చేయించండి. ఏ ఒక వాక్యం పైన అంటే అమృత సముద్రం సిద్ధంగా ఉంటే, ఇంతకు ముందు అన్నమయ్య చెప్పలే, బాసురముగా అంటే ప్రకటించ వెయ్యి సూర్యుడైతే ఎప్పుడో ఒకప్పుడు పోతాడు. ఈ సూర్యుడు కాదు అని చెప్తాడు. ఇది మొత్తం వేలాది సూర్యుడు వెలిగినట్లుగా ములుగు జగనికి సందు లేకుండా అచల పరిపూర్ణం అట్ట ఉంటే, అటువంటి బోధించేటువంటి గురువు నీ పక్కనే ఉంటే నువ్వేం చేస్తున్నావు? అమృతమును ప్రవేశించకుండా బలవంతంగా ఏం చేస్తున్నావు? ఇదో తన పైకి మృత్యువుని తెచ్చుకుంటా ఉన్నాడు. మృత్యువుని తెచ్చుకుంటా ఉన్నాడు అంటే మీకు అప్పుడే చెప్పాను కదా, ఇది తెలిసినా చేస్తారు, తెలియకపోయినా చేస్తారు. కానీ సావు పుట్టుకలకు అతీతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు సత్య పనే లేదు. తెలుసుకోకుండా పోతే చేస్తానే ఉంటాం. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన మనస్సులో ఉండేటువంటి ఆలోచనల ప్రకారం వీడు నడుచుకునే ప్రయత్నం చేసి దుఃఖిస్తున్నాడు. అమృతమును ప్రవేశించకుండా బలవంతంగా తన పైకి మృత్యువును తెచ్చుకుంటా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మృత్యువు అనేది నిజానికి లేనిదే. పుట్టినాననే భ్రాంతే చావుకు మూలం, చావు ఆలోచనకు మూలం. అంతేగాని అచల పరిపూర్ణ గురుమూర్తి మాటను మనం చక్కగా విని ఆలోచించి పరిశీలన చేసి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఏమంటారు, సాధన సంపత్తి అవసరం. ఇందుకు బదులుగా స్వయంగా తానే అమృతుడై అమృతమునందే ఎందుకు నివసించరారండి? అచల పరిపూర్ణ గురుమూర్తి మీకు అందించిన సందేశాన్ని గాన మీరు యథాతథంగా బోధ గురువులై వర్ధిల్లండి. బోధాధికారం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూర్చొని సత్సంగం చేయండి. రోజుకు 1 గంట కూర్చోండి. మిగతా పనులంతా లేనటువంటి తీరిక సమయంలో కూర్చోండి. మీ ఏరియాలో మీ ఊర్లోనే కూర్చోండి. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉండే మాటలు ఎన్ని వస్తాయో గమనించండి. జ్ఞానేశ్వరి చెప్తున్నారండి. ఇది మనకు ఏం చేస్తారంటే, మీరు స్వయముగా తానే అమృతుడై అమృతమునందే ఏల నివసించరాదు అంటే బోధాధికారం తీసుకున్న వాళ్ళందరూ కూడా మీకు బోధాధికారం అంటే అర్థం ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఒక్కసారి కూర్చొని ఆలోచించి ఒకసారి కూర్చొని కొన్ని సత్సంగాలు ఏర్పాటు చేసుకొని చూసుకోండి, తెలుస్తుంది. కానీ ఇక చిత్రం ఏంటంటే, ఒక ఆయన అంటాడు, ఈ రోజు మనం ఇంత బంగారు రంగులో శాలువా కప్పించుకుంటున్నానంటే, ఇంత గొప్ప బహుమానం కవర్ పుచ్చుకుంటా ఉన్నానంటే ఇదంతా కృష్ణ ప్రభువుల దయే కదా అంటాడు ఆయన. ఓన్లీ కృష్ణ ప్రభువుల శాలువాను గురించి ఆ కవర్ గురించి ఏ గ్రంథంలో ఏ గ్రంథార్థంలో చెప్పారా నీకు?
ఏమండి కృష్ణ ప్రభువుల సందేశంలో ఈ మాట ఏడుందండి? ఏమన్నా ఉందా? లేదు. అమృతాన్ని గురించి నేర్చుకోవాలంటే ఇక్కడ వచ్చి నీలో ఉండేటువంటి అదేంటది ఇదేంటి మృత్యువుకు సంబంధించిన మాటలంతా ఎందుకు మాట్లాడతారండి? ఒకసారి ఆలోచించండి. అందుకని స్వయంగా అమృతుడై అమృతమందు నివసించండి. ఇదే రీతిన నాయన ఫలహేతు అనే పంజరాన్ని వదిలిపెట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫలము యొక్క హేతువే పంజరం. ఇప్పుడైతే నువ్వు ఫలితం కోరినావో అదే జైలు. నేను చెప్పానా? ఆయన చెప్తాడు. నేను ఫలహేతు అనేది పంజరమును విడిచి అనుభవం అనే రెక్కలు తగిలించుకొని ఆయన దయచేసి సద్గురుమూర్తి చెప్పినటువంటి వాక్యాలు, సద్గురుమూర్తి నుంచి నీకు అందినటువంటి అంశాలు ఉన్నాయి కదా. గీతాసారం ఉంది, శివరామ దీక్షితం ఉంది, కందార్థాలు ఉంది, కంద పద్యాలు ఉంది, ఈ సారాంశాలు ఉన్నాయి కదా. దాన్ని నీ అనుభవంలోకి తెచ్చుకోవయ్యా. ముందుగా ఊరికే బట్టి చెప్పేది కాదు. అనుభవం అనే రెక్కలు తగిలించుకొని జ్ఞానం అనే ఆకాశమున చక్కగా విహరించండి. చూడండి, ఫలహేతు అనే పంజరం వదలండి, వదలండి, వదలండి. ఫలహేతు అనే పంజరం వదలడం అంటే అర్థం ఏంటంటే, శ్రోతలు మన్నించాలి, ఇక్కడ వచ్చినటువంటి కరెంట్ సమకాలీన అంశాలను సమన్వయం చేసేటప్పుడు నా బాధ్యత. ఇప్పుడు తిరుపతిలో అఖిల మహాసభలు మొదలవుతున్నాయండి. 9-10 తేదీల్లో అఖిల మహాసభలు మొదలవుతున్నాయి. ఒక ఆయన ఫోన్ చేస్తాడంట, స్వామి 9-10 మొదలవుతాయి కదా, మేము పలానా చోట గురువులము 2 రోజులకు ముందే వచ్చేస్తాం, మాకు అన్ని ఏర్పాట్లు కల్పించండి అంటారంట. ఇదే అచల గురువు అడగాల్సిన పని. ఆయన అంటాడు, ఏమండి నేనై ఫోన్ చేసి మీరు 2 రోజులు ముందు రండి, నేను పిలిస్తే అప్పుడు రావాలి, కానీ మీరు 2 రోజులకు ముందు నేను వచ్చేస్తాను, నాకు అన్ని ఏర్పాట్లు చేయండి నేను అడిగితే వాళ్ళని ఏం చేయమంటారు అని అడుగుతాను నేను. ఏం చెప్పండి అని. అది తిరుపతిలో అచల మహాసభలు అంటే 2 రోజులు ముందే వచ్చేస్తా, మాకు అన్ని ఏర్పాట్లు చేయండి అంటే ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడంట, మేము పలానా వాళ్ళు, మీరు మాకు ఇంత ఇవ్వాల్సి ఉంటది, అది చెప్తారు, మా గురువు వస్తారు, మా గురువు గారు వస్తే కంపల్సరీ ఇంత ఇచ్చేవాలి అంటాడంట. ఇది పంజరం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్ఞానేశ్వరి చెప్తున్నారండి, ఆయన ఇది ఫలహేతు అనే పంజరం, అది దాన్ని వదిలేసి అనుభవం అనే రెక్కలు తగిలించుకోవయా. అఖిల పరిపూర్ణం ప్రతిఫలం ఆశిస్తే జనన మరణాలు ఉంటాయ్యా. అఖిల పరిపూర్ణం అనేది ప్రతిఫలం ఆశించేదే. మరి కానే కాదంటే ఇదంతా మాట్లాడితే మీరు అసలు గురువులు ఎట్టయినారండి. జ్ఞానం అనే ఆకాశమున చక్కగా విహరించవయ్యా, జ్ఞానం అనే ఆకాశంలో విహరించవయ్యా, ప్రతిఫలం అనే జైల్లో ఎందుకుంటావా? ఇప్పుడు చూడండి, జైలు ఎవరు ఏర్పాటు చేసుకుంటారా? దానికి నేను పెడతానా? ఎవరి జైలు ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారండి? మీరే చెప్పండి. పట్టు పురుగు ఎట్లాగైతే దారి లేకుండా గూడు కట్టుకుంటుందో ఆ విధంగా కట్టుకుంటున్నాడు వీడు. కాబట్టి నువ్వు అట్లా ఉండకూడదు. ఆకాశమున చక్కగా విహరించు, దానికి ప్రభువై ఉండవయ్యా. ఆకాశానికి నువ్వు ప్రభువై ఉండవయ్యా. నువ్వు అది ప్రభు లక్షణం. అంటే ఓంకారం నీ కింద కుర్చీ కావాలి నాయన. ఓంకారం నీకు పాద పీఠమై ప్రకాశించాలి తండ్రి. విశ్వరూప అంటే వామనావతారంలో సూర్య భగవానుడు ఆయనకు పాదపీఠమై ప్రకాశించాడు అంటే ఏమర్థం? సూర్యుడు అంటే జ్ఞానం, జ్ఞానానికి ప్రభు ఆయన. అందుకనే సూర్యుడు నీకు పాదపీఠమై ప్రకాశించాలి. అదే మనకు అచల పరిపూర్ణ గురుమూర్తి అందించినటువంటి సారాంశం, అందించినటువంటి వారసత్వం ఇది. నువ్వు జ్ఞానానికి ప్రభువై ఆకాశంలో విహరించు. ఎంత గొప్ప పదం చూడండి. మానవుడు ఇట్టి ఉన్నత ప్రదేశమునకు ఎగురసాగినప్పుడు కొద్దిగా నువ్వు ప్రయత్నిస్తే ఎగిరి దూకితే మళ్ళీ కాబట్టి పట్టుకుంటాడు ఆయన. నువ్వు భయపడి దూరంగానే ఉంటే ఎట్లా? బాగా గమనించండి. మానవుడు ఇట్టి ఉన్నత ప్రదేశమునకు ఎగురసాగినప్పుడు తన పరాక్రమము వలన పొందిడి సుఖ వ్యాప్తి. మానవుడు తన ఆనందావేశమున తాను కోరినంత వేగముగా ఎగురగలుగునంత మిక్కుటముగా నుండును.
అంటే నిజంగా నువ్వు అమృతం కోసంగానా ప్రయత్నం చేసినావంటే అప్పుడు నీకు అచల పరిపూర్ణుడుగా జీవించేటువంటి దృష్టికోణం అలవడుతుంది, జన్మరహిత జీవన విధానం అలవాటవుతుంది. కానీ నువ్వు అది చేయట్లేదు. చూడండి, ఆ అపరిమితమగు ఆత్మసుఖమునకు, చూడండి, ఆ అపరిమితమగు ఆత్మసుఖమును కొలుచుటకు ఎందుకు ప్రయత్నిస్తావో, అది ఎట్టుంటది అంటాడు. అరే అది నువ్వు లేకపోతే అదే నువ్వు లేదే బాబు అని దాన్ని అలవాటు చేస్తాడు. ఏమంటాడు తెలుసు, దాన్ని పోలుస్తాడు. ఇంకా నిన్న ఒక ఆయన అడిగా, 5 నిమిషాలు ఉంది, ఏమని అడిగాడంటే, భగవద్గీతలో మీరు చెప్పేటప్పుడు చూశానండి, మీరు ఏ ఆహారం పెడితే ఆహారం తినొచ్చు అన్నారంట అని. చెప్పేదానికి నేనెవరు, వినేదానికి మీరెవరండి? శ్లోకం నెంబర్తో సహా చెప్తాను చూడండి. యుక్తాహార విహారస్య అని ఒక చోట అన్నారు. ఆహారం గురించి శ్రద్ధాత్ర విభాగ యోగంలో 3 చోట్ల చెప్పారు. ఆహారం అంటే ఆత్మకు శబ్దస్పర్శ రూపరసగంధాల ఆహారంగా ఉన్నాయి, విషయాల ఆహారంగా ఉన్నాయి, విషయాలను వదిలేస్తే పరిపూర్ణుడు. ఇది భగవద్గీతలో ఆహారం గురించి చెప్పినటువంటి నిర్వచనం. క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఆహారం అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలండి. ఆ విషయాలని విషంలాగా వదిలిపెట్టేస్తే నిరాహారుడు, వాడు పరిపూర్ణుడండి. దీన్ని శాకాహారం మాంసాహారంగా భగవద్గీత మీకు అనుకూలంగా మీకు ఇష్టం వచ్చినట్టు భగవద్గీతను మార్చుకుంటారేంటి? ఆహారం అంటే ఎరుకండి, ఎరుక రహితుడే నిరాహారుడు అండి. భగవద్గీత ఇక్కడ చెప్పిందండి. అక్కడ ఆహారాన్ని మనం తినే భౌతికమైన ఆహారాన్ని శ్రీమద్ భగవద్గీత విభజించలేదు. కాబట్టి అంటే అది పరిమితమైన ఆలోచన. కాబట్టి మీరు ఎందుకు ఆ అపరిమితమగు ఆత్మ సుఖము అంటే పరిపూర్ణ సుఖం, అక్షయ సుఖం అండి, 26వ అయినటువంటి తత్వం అండి. మరి దాన్ని కొలిచేదానికి ఎందుకు ప్రయత్నిస్తారు? అది కొలిచేది కాదు. గుర్తుపెట్టుకోండి, నేను అంటే పరిపూర్ణుడు కృష్ణ పరమాత్మ అండి. నేను అవ్యక్తుడు, నిరాకారుడు, నిరామయుడు. అటు నన్ను మీరు ఎందుకు సాకారునిగా అంగీకరిస్తున్నారో నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు నా స్వరూపము స్వయంగా ప్రాణుల యందు స్వతసిద్ధంగా ఉంది. సరిపోయినా? మరి ఇప్పుడు ఉంటున్నటువంటి నాగేశ్వర ప్రసాద్ గారి పరిపూర్ణం లేదా? ఉండదు, కనిపిస్తుంది చూడండి, స్వతసిద్ధంగా ఉంది. ఎట్టుందంటే అది నీ ప్రయత్నంతో కాదు ఉండేది, స్వతసిద్ధంగా ఉంది. మళ్ళీ చూడండి, నా స్వరూపము అంటే అచల పరిపూర్ణము, స్వయముగా తనకు తానుగా ప్రాణులందే స్వతసిద్ధంగా ఉంది. ఇదే కదా, నీవు బయలు లోన ఉంటివి, నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగునవిటివి, ఎందుకు ఎరగలేదు? నీ అజ్ఞానం వల్ల నిర్ణయం చేయమంటావు చెప్పు. ఇంతేనండి. అట్టి పరిస్థితుల్లో నన్ను పొందుటకు ఎందుకయ్యా వ్యర్థమైన సాధనలనే తిరుగుల్లో పడిపోతారు మీరు? ఆ దేవత అంటావు, ఈ దేవత అంటావు. సాజన్మ సాకార సద్గురుమూర్తిని వెతికి పట్టుకొని కొలసవయ్యా, ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చేయవయ్యా, ఆయన్ని విమర్శించి పరిప్రశ్నతో సేవ చేయవయ్యా, ఆయనతో తెలుసుకోవయ్యా. మరి ఆ విధంగా నన్ను పొందుటకు ఎందుకు మీరు ప్రయత్నించకూడదు? ఎందుకు వ్యర్థమైన సాధనలలో పడి తిరుగుడులో పడి వలయాకారంగా తిరుగుతూ ఉంటారు, ఊరికే తిరుగుతూ ఉన్నారు ఎందుకు? కాబట్టి నాయన, ఈ విధంగా ప్రయత్నించుటకు అట్టి జీవులకు ఏమాత్రము నచ్చదు. ఎట్టి జీవులకి? మిగతా ముగ్గురికండి. 4 రకాలుగా డివైడ్ చేశారు కదా, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులని. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేదానికి అట్టి జీవులకు అంటే మిగతా 3 తరగతుల్లో ఉండే వాళ్ళకి నచ్చదు. ఎందుకు నచ్చదు అనేది ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో వాళ్ళకి మూఢులు అనేటువంటి పదం ఉపయోగిస్తారండి. వాళ్ళకి ఎందుకు వాళ్ళ మూర్ఖులు అవుతున్నారంటే యోగమాయ వాళ్ళని తప్పిందట. ఆ విశేషాలంతా మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియవలెను. ఉత్తముడ శాశ్వతుడను ఇంద్రియ మనసులకు కానరాను, నా పరమ తత్వంబును మూర్ఖులు వివరముగా తెలియలేరు. అజ్ఞానులు నన్నును భ్రమచేత నరునిగానే తలతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెనండి.
సద్గురార్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు. శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.